బీసీలంతా ఐకమత్యంగా పోరాటాలు చేయాలని పలు పార్టీల నేతలు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఇందిరా పార్కు వద్ద తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 24 గంటల దీక్ష నిర్వహించారు. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరై దీక్షను ప్రారంభించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి రాజేష్ గౌడ్, బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేయటం కాదని కేంద్రం పార్లమెంట్లో బిల్ ఆమోదించేలా తీసుకురావాలన్నారు మధుసూదనాచారి. బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఆయన. బీసీల రిజర్వేషన్ల కోసం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ప్రధాని మోదీకి లేఖ రాసి న్యాయం జరిగే విధంగా బీసీల హక్కుల సాధన రిజర్వేషన్ల కోసం న్యాయం చేస్తామని దత్తాత్రేయ తెలిపారు. రాజకీయ పార్టీలు అసెంబ్లీలో పాస్ చేసినాయి, కానీ ఆ పాస్ చేసినటువంటిది చట్టం ముందు నిలబడింది. ఈరోజు చట్టం నిలబడింది. చట్టం ముందు ఉన్నప్పుడు ఆ చట్టంలో ఉన్న పెద్దలు రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని ఆలోచన చేసి వాళ్ళు నిర్ణయం చేస్తారు. కానీ మనం తప్పు పడలేము. కానీ ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైనా మార్పులు చేర్పులు అవసరం ఉందంటే ఆ అధికారము ఒక పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ పార్లమెంట్లో బీసీల యొక్క శాతము జనాభా తామాషా ప్రకారం ఎంతుందో అంత పెంచాలనేటువంటి ఆలోచన దేశ స్థాయిలో తీసుకురావాలి. దేశంలోని అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్ని సింహావలోకనం చేసుకుంటే ఈ దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలలోని అత్యధిక కులాలకు పార్లమెంటు శాసనసభల గేట్లు దాటేటువంటి అవకాశం కల్పించబడలేదు అని అంటే ముమ్మాటికి ఈ దేశ స్వాతంత్రానికి కారకులమైనటువంటి మనం మాత్రమే చూడబడతా ఉన్నాం.